క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో డేవిడ్ యోధా సింహం ధ్వని ఈ యూట్యూబ్ ఛానల్లో యోధా సింహం ధ్వని కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నవోదయపూర్వకమైన శుభాలు, అందరికీ వందనాలు. ముఖ్యంగా ఈరోజు చాలా ప్రత్యేకమైన ఈ దినమున మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. అందరికీ రెండు నిండు వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. పిల్లల కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే బెత్లెహేము గురించి కొన్ని విషయాలు మనము వివరించుకుందాం. మన అంశము బెత్లెహేము. ఈ బెత్లెహేము గురించి కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం. బెత్లెహేము అనగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 35:16 కూడా చాలా ప్రత్యేకమైన మాట మనకి అక్కడ కనబడుతూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, రూతు గ్రంథంలో కూడా మరి మొదటి అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉన్నాం బెత్లెహేము గురించి. మూడవదిగా మనం చూస్తే మత్తయి సువార్తలో కూడా బెత్లెహేము గురించి మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి ప్రియులారా. అయితే పురాతన కాలంలో నుండి కూడా ఈ బెత్లెహేము అనే గ్రామం స్వల్పమైన గ్రామం. అయితే ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో స్వల్పమైన గ్రామం అనే బెత్లెహేము ఊరిలో యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. స్వల్పమైన గ్రామం అంటే చాలా చిన్న గ్రామం అన్నమాట అని మనం అనుకోవచ్చు. అయితే బెత్లెహేము చిన్న గ్రామం అయినప్పటికీ కూడా దీంట్లో చాలా మర్మమైన మాట మనకు కనబడుతుంది ప్రియులారా. బెత్లెహేము అనే ఊరు స్వల్పమైన గ్రామం. అయితే పేరైతే ఉంది, ఆ పేరుకి ఎప్పుడు విలువ వచ్చింది అనేది మనం ఆలోచన చేస్తే ఆ ఊరికి ఎప్పుడు విలువ వచ్చింది అంటే ఆ బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టడం వల్ల ఆ ఊరికి, ఆ నగరానికి, ఆ గ్రామానికి గొప్ప విలువ వచ్చింది. హల్లెలూయా. అది గొప్ప మర్మం. ఇప్పటి వరకు వారు చెప్పారో లేదో నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసిన ప్రభు నాకు ఇచ్చినట్టు యొక్క ఆలోచన బట్టి ఆ స్వల్పమైన గ్రామానికి వచ్చినట్టు విలువ అంత ఇంత కాదు. ఆ గ్రామానికి ఇచ్చిన విలువ, ఆ గ్రామంలో వచ్చినట్టు యొక్క గొప్ప ఆశీర్వాదాలు ఏంటి అంటే దానికి ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటి అంటే బెత్లెహేము అని అంటే రొట్టెల సవడి అని అంటారు. అంటే సకల సమృద్ధి గల గ్రామం. ప్రియులారా, గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ గ్రామంలో పుట్టడం వల్ల వచ్చిన లాభాలు అంత ఇంత కాదు. అసలు ఆ లాభాలు మనం పొందుకోవాలంటే అసలు నిజంగా ఆ బెత్లెహేములో పుట్టిన యేసుక్రీస్తు ప్రభువు ఆ బెత్లెహేములో ఉన్నటువంటి ప్రజలు ఎంత ధన్యత పొందుకుంటే ఆ ఊర్లో పుట్టాడు. ఆలోచన చేయండి. చాలా మంది ఈ విషయాన్ని గమనించట్లేదు. అయితే ఈరోజు ప్రభు నాకు ఇచ్చినట్టు ఈ మాటను బట్టి మీరు ఆదర్శనగా తీసుకొని, నిజమే ఆ బెత్లెహేము అనే స్వల్పమైన గ్రామంలో యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టడం వల్ల ఆ ఊరికి అసలు ఏ మాత్రము కొరత లేదు. ఆమేన్. ఆ ఊరికి ఏం లేదు, కొరత లేదు. నీళ్ళు కొరత లేదు, తినటానికి కొరత లేదు, ఇంకా చాలా బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఆ గ్రామానికి. ఇంకోటి ఏంటి అంటే ఆ ప్రజలకి ఒక మాట చెప్పాలంటే గొప్ప పరిపాలకుడు పుట్టాడు. హల్లెలూయా. అబ్బా, అది ఎంత గొప్ప ధన్యత అంటే అంత గొప్ప ధన్యత. ఒక ఊరికి ఒక పెద్ద ఉండాలి. ఆ పెద్ద ఏం చేస్తాడంటే ఆ ఊరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి ఒక పెద్ద ఉంటాడు.
సమయము సందర్భాలు మంచైనా చెడైనా సరే ఆ గ్రామంలో ఒక పెద్ద ఉన్నాడు అని అంటే ఆ పెద్దకి తెలియపరిచినప్పుడు ఆ పెద్ద ఏం చేస్తాడు? మంచి ఉన్నప్పుడు పరిష్కరిస్తాడు, చెడైనప్పుడు కూడా పరిష్కరిస్తాడు. ఏది కొరత ఉందంటే ఆ కొరతని పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనకున్న గ్రామంలో ఉన్నాం అనుకోండి, నీళ్ళు కొరత వచ్చింది అనుకోండి, ఎవరికి చెప్తాం? ఊరికి పెద్దకి చెప్పుకుంటాం. అయ్యా దొరా, మా ఊరికి మన వీధుల్లో నీళ్లు చాలా కొత్తగా ఉన్నాయి, నీళ్లు రావట్లేదు. మరి కొంతమంది తెలియపరుస్తారు, అయ్యా అక్కడ రోడ్లు బాగోలేదు, రోడ్లు బాగోలేదని, నీళ్లు రావట్లేదని, ఇంకా సరైన పరిశ్రమలు రావట్లేదని, ఇలాంటి మనకుగా చెప్పుకుంటూ ఉంటాం మన గ్రామంలో ఉన్న పెద్దలకి. అట్లాగే దేవుని బిడ్డలను గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ స్వల్పమైన గ్రామంలో ఎందుకు పుట్టవలసిన పరిస్థితి వచ్చింది అనే ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా ఏంటంట ఏలుబోవు గొప్ప రాజు అంటే మంచి పరిపాలకుడు, ఆ గ్రామానికి ఆ పెద్దగా ఉండాలి అని అంటే, ఇప్పుడు ప్రపంచము మొత్తానికి గొప్ప రాజై ఉన్న దేవుడు ఎవరై అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు ఎంతమంది మంత్రులు ఉన్నా, ఎంతమంది సీఎంలు ఉన్నా, పిఎంలు ఉన్నా, ఇంకా వగేరా చిన్న నుంచి పెద్ద వరకు ఎంతమంది అయితే డిపార్ట్మెంట్స్లో ఎంతమంది ఉన్నా, ఇది తాత్కాలికమైనదే. శాశ్వతమైన రాజు మనకు రాబోతూ ఉన్నాడు, వచ్చాడు. హల్లెలూయా. అది ఆయనలో ఉన్న గొప్పతనం. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ మాట మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, మీకా రాసినటువంటి అధ్యాయంలో, మీకా రాసినటువంటి అధ్యాయం 5వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట మనకి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. చదువుకుందాం. చూడండి, బెత్లెహేము ఎఫ్రాతా యోదా వారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామమునకు నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చెను. పురాతన కాలమును మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించండి, ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే 2 విషయాలు ప్రాముఖ్యంగా కనబడుతున్నాయి. ఒకటి, వారి కొరకు అనగా గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఎవరినంట? ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. రెండోదిగా మనం ఆలోచన చేస్తే, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన మనకు ప్రత్యక్షమాయను. ఆయన ప్రత్యక్షమాయను. ప్రియులారా గమనించండి, మొదటి నుంచి ఆది నుండి అంతము వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు ఏంటంట? ప్రత్యక్షమాయను. ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడు? ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయము మనం ఆలోచన చేస్తే అక్కడ మనకి ప్రాముఖ్యమైన మాట మనకి కనబడుతూ ఉన్నాయి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాటలు, ఇవి మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రాముఖ్యమైన ఇంకో మాట ఏంటంటే, ఒకే ఒక మాట మనకి దేవుడు తెలియపరుస్తున్నాడు. చూడండి, ఆయన వెలుగై ఉన్నాడు. అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండినది, లోకములోనికి వచ్చిన ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండిన, లోకము ఆయన కలిగిన, ఆయన లేకుండా ఏది చూడండి లోకమైన తెలుసుకునలేదు. ఆయనతో స్వకీయులను ఎందుకు వచ్చెను?
తను ఎందరు అంగీకరించిన వారందరూ అనగా తన నామమును విశ్వాసించిన వారందరూ దేవుడు పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఇక్కడ 14వ వచనంలో చెబుతున్నాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడు అనేది మనం ఆలోచన చేస్తే 14లో అంటాడు, ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను. చెప్పండి ఏంటంట? ఎలా ప్రత్యక్షమయ్యాడు? వాక్య రూపంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన పుట్టినప్పుడు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు వరకు కూడా పురాతన కాలం మొదలుకొని ఇప్పుడు వరకు కూడా శాశ్వత కాలము వరకు కూడా ఆయన ప్రత్యక్షమాయను. ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో రకాలుగా మనలోకి ప్రత్యక్షమవుతూ ఉంటాడు. ఈరోజు దేవుడు ఎలా కనబడుతున్నాడు అంటే కొంతమందికి ఆనవాళ్ళు చెప్పలేరు. ఎలా కనబడ్డాడు? ఆయన సాధ్యంత వరకు కూడా ఆయన వాక్య రూపంలో మనకి ప్రత్యక్షమవుతాడు. ఎలా ప్రత్యక్షమవుతాడు అయ్యానంటే, చూడండి, ఈరోజు పరిశుద్ధ గ్రంథం మనకి ఎందుకు ప్రభు ఇచ్చాడయ్యానంటే, దాంట్లో కొన్ని విషయాలు బయలుపరిచాడు. మనకి బయలుపరిచిన ప్రతి మాట మనకి ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఆయన ప్రతి మాట ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఎందుకంటే మనలో త్వల వెంట్రుకలను లెక్కించినట్లుగా ఏంటన్నట, చిరునెత్తుడి చిరుపాదం వరకు కూడా మనకున్న ప్రతిదీ కూడా లెక్కించబడిన ప్రతి మాట దీంట్లో లెక్కించబడి ఉన్నాయి. అందుకని ఆయన చూడండి, బెత్లెహేములో ఆయన స్వల్పమైన గ్రామంలో పుట్టాడు. ఎందుకు పుట్టాడు అని అంటే, ప్రియులారా గమనించండి, పాపులను రక్షించడం కొరకు ఆయన లోకానికి వచ్చాడు. ఆయన ఎందుకు పుట్టాడు అని అంటే, పాపులను రక్షించడానికి, తన ప్రజలను ప్రత్యక్షపరచుకోవటానికి, నేనే నిజమైన దేవుడు, నేను నిజమైన వెలుగై ఉన్నాను అని సాధించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడనేది మనము ఈ విషయాన్ని గ్రహించాలి. ఆయన బెత్లెహేములో పుట్టాడు, నజరేతులో పెరిగాడు. ఆయన కపెర్నహూములో ఆయన ఏం చేశాడు చెప్పండి? నివసించాడు. ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించింది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మర్మయుక్తమైన మాట మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు చూడండి, జ్ఞానులు తూర్పు దేశానికి బయలుదేరారు. బయలుదేరినప్పుడు అక్కడ ఉన్న జ్ఞానులను ఏమని అడిగాడు? హేరోదు రాజు అడుగుతున్నాడు. హేరోదు రాజు ఏం చేశాడు చెప్పండి? అడుగుతున్నాడు ఆయన బెత్లెహేము. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, 2వ అధ్యాయము 1వ వచనం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులు రాజుగా పుట్టినోడు ఎక్కడ ఉన్నాడు అని తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. ఈ మాటలన్నీ తెలుసుకొని చూడండి, హేరోదు కొన్ని విషయాల్లో మనము ఆలోచన చేస్తే ఇక్కడ 6వ వచనం, అంతటా హేరోదు ఆ జ్ఞానులు రహస్యముగా పిలిచి ఆ నక్షత్రమును కనబడిన కాలమును వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిష్యు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొని రాగానే నేను వచ్చి ఆయనను పూజింపవచ్చి తినని ఏమని చెప్పాడు? ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. ఎందుకంటే చూడండి, హేరోదుకి కలవరపడ్డాడు. చెప్పండి ఏంటంట? హేరోదు ఏం చేశాడు చెప్పండి? కలవరపడ్డాడు. హేరోదు కలవరపడటమే కాదు, మీరు వెళ్ళి ఆ శిశు విషయమై జాగ్రత్త విచారించి నా దగ్గరికి వచ్చి చెప్పండి అన్నాడు. ఎందుకంటే యూదులు రాజు పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? అరే, మొదట రాజు నేనే, ఏలబోయేది నేనే, చెందేది నేనే, సమస్తము నేనే, నేను తప్ప ఇంకా రాజు కూడా ఉంటా, రాటానికి వీల్లేదు, ఉండకూడదు అసలు అని చెప్పి అతనిలో కుళ్ళు కుతంత్రాలన్నీ కూడా ఏర్పడ్డాయి. ఈర్ష్య ఏర్పడింది వారిలో. ఇవన్నీ కూడా అతనిలో ఏర్పడిపోయింది. అంటే ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నీవు
ఎదుగుతుంటే పక్కనోడు ఏమంటారంట, వారం లేని జీవితాలు అయిపోయింది. ఎదుటోడు వాడు బాగా పెరిగాడు అనుకోండి, లేకపోతే వాడు ఎదిగాడు అనుకోండి, వాడు ఆశీర్వదించబడ్డాడు, పక్కనోడికి ఏమైపోద్ది, ఏమైందంట, వాడవలేడు, కుళ్ళు వచ్చేస్తుంది, వాళ్ళ యొక్క అసూయ వచ్చేస్తుంది, ఈర్ష్య వచ్చేస్తుంది. వాడిని ఏం చేద్దామా అని చెప్పేసి ఇక పగబట్టి కూర్చుంటాడు ఇక అనమాట. ఇవాళ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలో జరిగిన సంఘటన అంతా ఇంతక. నేను ఒక 2-3 వచ్చిన సంఘాన్ని, దాదాపుగా 200 మంది సంఘాన్ని తయారు చేసినప్పుడు కొంతమంది వ్యక్తులు నా మీద ఈర్ష్యపడ్డారు. ఏం చేశారు చెప్పండి? కొంతమంది ఏం చేశారు? నా మీద ఈర్ష్యపడ్డారు. కుళ్ళు వచ్చేసింది వాళ్ళకి. అరే, నిన్నగా మొన్న వచ్చినాడు ఈ సంఘం, 1-2 వచ్చిన సంఘాన్ని సంవత్సరం రాకముందే ఇంతమందిని డెవలప్మెంట్ చేసి 200 మందిని తయారు చేసాడు వీడు, ఏంట్రా అని చెప్పేసి వాళ్ళు కుళ్ళారు పడిపోయి నా మీద లేనిపోయిన బండాలని వేసి, ఏమండి, సంఘాన్ని సీల్ చేయాలని చెప్పి, చిన్నపిన్నాలు చేసేయాలని చెప్పేసి వాడు పన్నిన పన్నాగాలు అంత ఇంత కాదు. ఇంకా నేను ఎక్కువ లోతుకి వెళ్ళట్లేదు. కాబట్టి ఏదేమైనప్పుడు ఏ రోజు తన జీవితంలో ఏం జరిగింది అంటే చాలా భయంకరమైన పరిస్థితి జరిగిపోయింది. చాలా భయంకరమైన పరిస్థితి అయిపోయింది. ప్రభు తెలియపరుస్తున్న మాట ఇదే. అందుకని ప్రభు ఏమని తెలియపరుస్తున్నాడో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతటి హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఏం చేశాడు చెప్పండి? వారితో కుళ్ళుతో, మీరు వెళ్ళి తెలుసుకొని రండి, మీరు ఎట్టకు పూజించాలని, ఎట్లా మీరు ఆరాధించాలనుకుంటున్నాను, నేను కూడా అట్టగే చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి మాయ మాటలు చెప్పి వారితో పంపించడం జరిగింది. ఎందుకని? నాలాంటి రాజు కూడా ఉండకూడదు అని ఉద్దేశంతో హేరోదు ఏం చేశాడని జ్ఞానం రహస్యంగా పిలిపించాడంట. అందుకని ఒక మాట అంటున్నాడు, ఇర్మియా గ్రంథంలో ఒక మాట అంటాడు. ఆ మాట మనం చదువుకుందాం చూడండి. ఇర్మియా గ్రంథము 23:4-6 వరకు అంటున్నాడు, నేను వాటి మీద కాపరులు నియమించదను, ఇక మీద అవి భయపడకుండాను, బెదరి పోకుండాను, వాటిలో ఒకటైనను తప్పిపోకుండాను, మీరు చూడండి, వీరు నా గొర్రెలను మేపుదురు, ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఇలాగూ ఆజ్ఞించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజైన పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యమును జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును, అతని దినములలో యోధా రక్షణ నందును, ఇశ్రాయేలు నిశ్చయముగా నివసించిన యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టెను. ప్రియులారా గమనించండి, ఆయన దేవుని బిడ్డలారా, ఇంతకు ముందు ఉన్న రాజు తన పరిపాలన ఎట్లా ఉంది అని ఆలోచన చేసినట్లయితే ఎంత కఠినంగా ఉందంటే ఆలోచన చేయండి. అందుకనే ప్రభు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రజలు చూడండి భయంకరమైన బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు, ఒత్తిడికి ఆవేదనకి గురైపోతూ ఉన్నారు, కన్నీటికి గురైపోతూ ఉన్నారు, అనేకమైన పరిస్థితులు సతమతమైపోతూ ఉన్నారు. నా ప్రజలు అనేటువంటి పరిస్థితుల నుంచి విడిపించబడాలని చెప్పి, కన్నీటి నుంచి విడిపించబడాలి, అంధకారమైన పరిస్థితుల నుంచి విడిపించబడాలని చెప్పి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక స్వల్పమైన గ్రామములో బెత్లెహేము అనే ఊరిలో ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారుగా ఈ లోకానికి జన్మించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వచ్చినప్పుడు అంట ఎట్లా ఉంటుందంట? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ప్రభు తెలియపరుస్తున్న మాట, కాపరులను నియమించెదను. ఈరోజు కాపరులను నియమించారు. ఈ కాపురులు ఎలా ఉండాలంట? నియమించినందుకు ప్రియులారా, ఇక మీదట అవి భయపడకుండాను, బెదిరిపోకుండా, వాటిలో ఒకటైనా తప్పిపోకుండా ఉండెను. ప్రియులారా గమనించండి, కాపురులను నియమించిన తర్వాత కాపురులు ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినట్టుగా చేయాలి. చేయాలా లేదా? ఇవాళ చేసేవాళ్ళు చాలా తక్కువ.
ముందు ఏం చూస్తున్నారు? వారికి వచ్చే రాబడిని చూస్తున్నారు. కానీ ప్రియులారా గమనించండి, పోయే ఆత్మల గురించి ఎవ్వరు కూడా పట్టించుకోలేని పరిస్థితి అయిపోతా ఉంది. నువ్వు ఇంటర్నే నెలకు ఒకసారి ఇక్కడికి వచ్చి కనపడి చాలు, లేకపోతే వారానికి ఒకసారి వచ్చి కనపడితే చాలు, మిగతా నువ్వు ఏమన్నా చేసుకోవాలని చెప్పేసి ఇలా చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు? అలా చాలామంది ఉన్నారు. అక్కడక్కడ అరబర ఎక్కడో ఒకట పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఆయన చూడండి, తన భక్తులతో ప్రవచించినట్టు ప్రవచనాత్మకమైన మాటలను బట్టి మనం ఆలోచన చేస్తే నియమించాడంట. అవి ఒక్కటైనను చూడండి, ఒకటి భయపడకుండా ఉండాలి ప్రజలు. ఎందుకు భయపడకుండా ఉండాలి? మిమ్మల్ని కాపులను నియమించాను, నేను వచ్చేంత వరకు కూడా మీ పర్యంత వరకు కూడా మీరు తప్పిపోకుండా ఉండాలి, అందుకే మీకు కాపులను నియమించాను. ప్రియులారా, నేను బెత్లెహేములో నేను మీ కొరకు పుట్టి ఉన్నాను, నేను మీ కొరకు పుట్టాను, మీ కొరకు నేను ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాను. సో కాబట్టి మీకు నేను కాపులను నియమించాను. కాబట్టి మీరు ఏమాత్రం వరకు భయపడద్దు. నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళేంత వరకు కూడా నేను కాపులను నియమించాను. ఆ కాపులతో నియమించాను కాబట్టి ఆ కాపులతో మీరు ఏకీభవించి నేను వచ్చి పర్యంత వరకు కూడా మీరు ఏమాత్రం కూడా ఎవరికి భయపడకుండా ఉండండి. ఒకటి. రెండోది, ఏ విషయంలో కూడా మీరు తప్పిపోవద్దు. మాటల్లో తప్పిపోవద్దు, నీతిలో తప్పిపోవద్దు, యథార్థతలో తప్పిపోవద్దు, రక్షణలో తప్పిపోవద్దు. మీరు ఏ విషయంలో కూడా తప్పిపోకుండా ఉండండి. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు? నీతిలో తప్పిపోతున్నారు, యథార్థతలో తప్పిపోతున్నారు, రక్షణలో కోల్పోతున్నారు. ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క ఇచ్చిన ఆజ్ఞలు ప్రతి విషయంలో కూడా తప్పిపోతున్నారు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించవలను అనే మాటను కూడా తొలగిపోతున్నారు. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవట్లేదు, ఆదరించుకోలేకపోతున్నారు, రక్షణని కాపాడుకోలేకపోతున్నారు, నీతిని కాపాడుకోలేకపోతున్నారు, ప్రేమను దేవుడిచ్చిన ప్రేమను కాపాడుకోలేకపోతున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? కాపురులు నియమించారు, కాపురులు ఏం చేస్తున్నారు? రేపు ఎవరిని లెక్క అడుగుతారు తెలుసా? మొట్టమొదటిగా అడగాల్సిన లెక్క ఎవరున్నాయా అంటే కాపురులనే అడుగుతాడు. నేను కాపురుగా నియమించాను, ఒక సంఘాన్ని ఇచ్చాను, ఒక కాపురుగా నేను నియమించాను, కొంతమంది నేను కొన్ని ఆత్మలు నీకు అప్పగించాను, నువ్వేం చేసావు అని నన్ను అడుగుతాడు. ఏం చెప్తాను దానికి సమాధానం? చెప్పండి, ఏం చెప్తాను దానికి సమాధానం? నేను నిన్ను నియమించుకున్నాను. ఇవాళ ఇర్మియా తను పాడిన పాట అంతా ఎంత కాదు, బాణాల్లో బిగించి మరి తీసుకెళ్లి గుహలో పడేసారు. అయినా సరే దేవుని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలే. ఎంత మాత్రమో కూడా విడిచిపెట్టలేదు. దేవుడు నిన్ను నియమించుకున్నాడు, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. నా కుమారుడా రా, నువ్వు నా సేవ చేయాలన్నాడు, నా పరిచయం చేయాలని అన్నాడు, నా రక్షణ పొందుకోవాలన్నాడు, నా నీతిని కాపాడుకోవాలన్నాడు. ఏది నువ్వు కాపాడగలుగుతున్నావా? ఏది నీకు సంఘాన్ని ఇస్తే చాలిన సంఘాన్ని కాయగలుగుతున్నావా? ఎంతసేపు తే 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 ఏం తీసుకురావాలి? ఏం తీసుకురావాలండి? ఒకడేమో బండి కావాలంటాడు, ఒకడేమో కారు కావాలంటాడు, ఒకడేమో ఇంకో డబ్బు తీసుకురావాలంటాడు. మరి ఈ మధ్య రీసెంట్గా నేను ఒక ఫోన్ అప్లోడ్ చేశాను, వీడియోని చూశాను. ఆ వీడియోలో ఏం చేసిందంటే ఒక ఆమె అంట ముసలామని చూపించి మరి వీడియోలో చూపించి మరి ఏం చెబుతున్నారు, భిక్షాట్ చేసి మా మందిరానికి ఇచ్చిందండి. మళ్ళీ ఇది కొత్తగా మళ్ళీ ఏర్పాటు అయిపోయారు. మళ్ళీ ఎందుకండి? యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రతి కానుక కూడా పేదవారికి చెందాలి. లోక సువార్తలో ఉంది కదా, 4:18 ఉంది కదా. ఏమండి? కీర్తన గ్రంథంలో 40 అధ్యాయంలో లేదా? పేదవారిని కనికరించండి అని. ఏమండి? ఒక పేదవాళ్ళు భిక్షాటన చేసి తీసుకొచ్చి నీకు ఇస్తే కదా గొప్ప అనుకుంటున్నారేమో. ప్రభు ఏమని అంటున్నాడు? కాపురులు నియమించినప్పుడు కాపురులు ఏం చేయాలి? నమ్మకంగా పని చేయాలి, విశ్వాసాలను కాపాడాలి. ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా ఏం చేయాలి చెప్పండి?
తొలగిపోకోకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి? కనిపెట్టుకోవాలంటే ఏం చేయాలి? ఆ బిడ్డ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అవసరమైతే ఆ బిడ్డ కొరకు నువ్వు ఉపవాసం ఉండాలి. అవసరమైతే ఆ బిడ్డ కొరకు నువ్వు కనిపెట్టుకుంటూ ఉండాలి. ఈరోజు ఏది ఫార్మాలిటీ కోసమేమో వారానికి 2 సార్లు లేకపోతే 3 సార్లు మీటింగ్ పెట్టేస్తారు. విజ్ఞాపన ప్రార్థన, గొలుసు ప్రార్థన, ఉపవాస ప్రార్థన, స్పెషల్ మీటింగు, యూత్ మీటింగు, స్త్రీల కూడిక. ఎందుకండి ఎందుకు? వాడు రేపు రోజున మళ్ళీ ఆ సంఘానికి వస్తాడో రాదో తెలియదు. తర్వాత రోడ్డు మీద ఏం చేస్తాడో నీకు తెలియదు. ఒకవేళ తెలిసినా నువ్వేం చేయగలుగుతున్నావు? వాడి కొరకు వాడి కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఉపవాసం ఉండగలుగుతున్నావా? అపోస్తలుడైన పౌలు యొక్క తీర్మానం మన జీవితంలోకి రావాలి. అపోస్తలుడైన పౌలు ఆయన యొక్క తీర్మానం ఏంటి చెప్పండి? క్రీస్తు స్వరూపం ఏర్పడేంత వరకు కూడా మరలా నాకు ప్రసన్న వేదన కలుగుచున్నది అన్నాడు. ఎంత గొప్ప మాట తెలుసా? క్రీస్తు స్వరూపంలోకి వచ్చేంత వరకు కూడా మరలా నాకు ప్రసన్న వేదన కలుగుచున్నానని అంటున్నాడంటే ఈరోజు నువ్వు ఎంత ప్రసన్న వేదన కలుగుతున్నావు? ఆలోచన చేయగలుగుతున్నావా? ఎవరు కూడా ఆలోచన చేసే పరిస్థితి కనబడట్లా. అందుకని ప్రభు తన ప్రజలకు తెలియపరుస్తున్న భయపడొద్దు, కాపరిని నియమించాను నేను అని అన్నాడు. నువ్వు భయపడమాక, ఏ విషయంలో కూడా నువ్వు తొలగిపోమాక, తప్పిపోవద్దు. తప్పిపోయిన కుమారుడు గురించి మనం చూసుకున్నావా? తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? తండ్రి దగ్గర ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయి ఏం చేశాడు? దుర్వ్యసనాలకి బానిసైపోయి, దుర్వ్యాపారాలకి లోనైపోయి అంతా పోగొట్టి చేసుకొని ఈరోజు తినటానికి కూడా తిండి లేని పరిస్థితి అయిపోయింది. ఎవరిని తప్పిపోకూడదని ప్రభు మనకి తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. చూడండి, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. చెప్పండి ఏంటంట? దావీదు కుమారుని యేసుక్రీస్తు ప్రభుల వారు నీతి చిగురు పుట్టించెను. ఆయన నీతిని మనం అనుసరించాలి. ఆయన రాజ్యంలో మనము వెతకాలి. అందుకని ప్రభు ఏమన్నాడు? నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు. రేపు రాబోయే రాజు ఏంటంటే నీతి ఉంటుంది అన్నమాట. రేపు రాబోయే రాజు ఎవరు అంటే చెప్పండి? యేసు క్రీస్తు ప్రభువారు. ఆయన పుట్టాడు కాబట్టి ఆయన పుట్టుకలో ఉన్నటువంటి యొక్క గొప్ప లక్షణాలు ఏంటంటే ఆయనలో నీతి ఉంది. ఆ నీతిని అనేకులకి పంచి పెట్టాలని చెప్పేసి ఆయన మన కొరకు పుట్టాడు. హల్లెలూయా. చెప్పండి ఏంటంట? ఆయన ఎందుకు పుట్టాడు? రక్షణ ఇవ్వటానికి పుట్టాడు. రెండోది ఏంటి చెప్పండి? నీతిని ఇవ్వటానికి పుట్టాడు ఆయన. నీతి, మనుషుల్లో నీతి లేదు, యథార్థత లేదు. ఎక్కడ చూసినా కూడా చూడండి, భయంకరమైన మోసాలు జరిగిపోతా ఉన్నాయి. విశ్వాసంలో మోసాలు జరిగిపోతున్నాయి, సేవకుల్లో మోసాలు జరిగిపోతూ ఉన్నాయి, మోసయుక్తమైన పరిచర్యలు జరిగిపోతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఎందుకు నియమించాడు అని అంటే నీతిని ప్రచురించబడటానికి, నీతిని ప్రకటించడం కోసం ప్రభు నిన్ను నియమించాడు. హల్లెలూయా. నీతిని ప్రకటించాలి. ఆయన నీతి అని రాజ్యాన్ని మనం వెతకాలని ప్రభు మనకి తెలియపరుస్తున్నాడు. అందుకని రేపు రాబోయే రాజు ఏంటంటే నీతి. ఆయనలో ఉన్న నీతి ఏంటి చెప్పండి? ఆయనలో ఉన్న లక్షణం ఏంటంట? నీతి ఉందంట. ఆ నీతే మనల్ని పరలోకానికి నడిపిస్తుంది. అందుకే ఆయన మన కొరకు పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఆయన నీతి మనకి ఏంటంట? ప్రభు చెబుతున్న మాట ఇది, నీతి. అతడు రాజైన పరిపాలన చేయను, అతడు వివేకము నడుచుకొనుచు కార్యము జరిగించును. నీతి జరిగించుతాడంట, కార్యం జరిగిస్తాడంట. కార్యం అంటే నీతియుక్తమైన పని, నీతి కలిగినట్టు పని. నీతి కలిగినట్టు పని ఏంటి చెప్పండి? నీతి అంటే చాలా, అసలు మనం దాన్ని అర్థం చేసుకోవాలి. నీతి, భూమి మీద నీతి లేదు.
ఎక్కడ చూసినా మోసం అని ఇందాక మనం చెప్పుకున్నాం. నీతి భూమి మీద నీతి కలిగినట్టు కార్యం జరిగిస్తానంట. ఇవాళ నీతి కలిగినట్టు విశ్వాసం కలిగినట్టు కార్యం ఎవడన్నా చేస్తున్నాడా చెప్పండి? యథార్థమైనటువంటి కార్యం ఎవడన్నా చేస్తా, మంచి పని చేయరా అంటే ఏమైనా చేస్తాడా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఒక మాట చెప్తాను చూడండి. ఈ 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఏం చేశాడంటే, అన్ని సమస్తము దేవుడికి తెలుసు. అయితే ట్రెజరర్గా పెట్టిన వ్యక్తి ఎవరంటే యోధా ఇస్కరియోతు. డబ్బు సంచి అప్పగించేశాడు దేవుడు. డబ్బు సంచి అప్పుడు దేవుడు అతనికి అప్పగించినప్పుడు గల్లీ గల్లీలు తిరుగుతూ దేవుడి సువార్తను ప్రకటిస్తూ ఎవరికైతే ఏదైనా కొరతగా ఉందనుకుంటే ఆ కొరతని పరిష్కరించడానికి వెళ్ళి, యోధా ఇస్కరియోతు వాళ్ళకి 2 దేనారాలు ఇవ్వు అని అన్నాడు. ఈ 2 దేనారాలు ఇవ్వమంటే ఏం చేశాడు? 1 దేనారం ఇచ్చి 1 దేనారం ఇంకో జేబులో పెట్టుకుంటున్నాడు. ఈయన 3 దేనారాలు ఇవ్వనంటే 2 ఇచ్చి 1 దేనారం పెట్టుకుంటున్నాడు. ఇచ్చే చోట 2 ఇవ్వమంటే నువ్వు 1 ఏమి ఇవ్వకోకుండా నేను దేనారం జేబులో పెట్టుకునే పరిస్థితి. అట్లా 2 ఇచ్చే చోట 1, 3 ఇచ్చే చోట 2 పెట్టుకొని 1 ఇచ్చి ఇలాగ ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువారు అందుకే అసలు ఇతని యొక్క పని ఎలా ఉంటుంది, వీళ్ళు యథార్థత ఉందా, వీళ్ళు నీతి ఉందా, ఒరిజినాలిటీ ఉందా లేదని చెప్పేసి వీళ్ళు ఉన్న క్వాలిటీస్ ఉన్నాయా లేవని చెప్పి యోధా ఇస్కరియోతుకి డబ్బు సంచిని అప్పగించాడు. ఈరోజు సంఘాన్ని నీకు అప్పగించాడంటే నీలో ఉన్న క్వాలిటీలను చూస్తాడు ప్రభు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సంఘం అంటే చాలామంది సేవకులు అంటే నేనేళ్తానని చాలామంది వెళ్ళేవాళ్ళు విరవీగి ఏం చేశారు చెప్పండి? అక్కడికక్కడికి బోత పడిపోయారు. వెనక తిరిగి వచ్చిన వాళ్ళు 7 మంది ఉన్నారు. ఎంతమంది అంటే ఎంతమంది చెప్పలేము. ఏదో వచ్చేసావని అంటే ఇక వాడికి ఇక బదులు లేదు. కాబట్టి సేవ అంటే కత్తి మెడ మీద కత్తి పెట్టిన స్నానం లాంటిది. గుర్తుపెట్టుకోవాలి. అయితే నీతి గురించి ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, యోధా ఇస్కరియోతు ఏం చేశాడంటే 2 దేనారాలు ఇచ్చే చోట 1 దేనారం ఇచ్చి, 3 దేనారాలు ఇచ్చిన 2 దేనారాలు జైలు పెట్టుకుని 1 దేనారం ఇచ్చిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆయనలో నీతి లేదు, యథార్థత లేదు, అంతా మోసం. ఈ భూమి మీద కూడా అదే పరిస్థితి జరిగిపోతా ఉంది. విశ్వాసం దగ్గర పిప్పి చేసేస్తున్నారు కానీ అసలుకి వారిని సరైన మార్గంలో నడిపించే పరిస్థితి కనపడట్లేదు. అదేంటి నువ్వు అదో సాక్ష్యం తీసుకొస్తాడు, ఈ సాక్ష్యం తీసుకొచ్చి ఇక్కడ కలిపేస్తారు. మీరెందుకు చేయరు వాళ్ళ బుద్ధి మరి చెప్తారు. రక్షణ ఎందుకు తప్పిపోతున్నారమ్మా? నీకు ఎందుకు మీలో ఉండట్లేదు? రక్షణ ఎందుకు కోల్పోతున్నారు మీరు? రక్షణలో మీరు ఉండాలంటే ఈ విధంగా చేయండి. వాక్యం ఎలా సెలవిస్తుంది, వాక్యానుసారంగా బ్రతకండి, వాక్యానుసారంగా నడవండి అని చెప్పడానికి చెబుతున్నారు. క్రియాపూర్వమైన ఏ పని చేయలేకపోతున్నారు. ఏమంటే క్రియాపూర్వకమైన పనులు మనం చేయాలి. అందుకని క్రియా విశ్వాసం మనలో ఉండాలి. క్రియ కలిగిన విశ్వాసం మనలో ఉండాలి. క్రియ కలిగినట్టు నీతి మనలో ఉండాలి. అంటే ఏంటి? క్రియ కలిగినట్టు సంఘం కలిగి మనం ఉండాలి. పని చేసి చూపించాలి, అంతేగాని మాట చెప్పి వదిలేస్తే కాదు. అది యోధా ఇస్కరియోతు జీవితంలో సమస్తానికి కోల్పోయారు. యేసుక్రీస్తు ప్రభువు వారికి అన్నీ తెలిసే ఇచ్చాడు. అయితే నీలో యథార్థత లేవు. అయితే ఈ 12 మంది శిష్యుల్లో వీడు మాత్రం ఖచ్చితంగా వీళ్ళలో క్వాలిటీస్ లేవు. ఇది సంఘాన్ని అప్పగించిన ఇది సరిగ్గా చేయడు. వీరి సంఘాన్ని అప్పచెప్పి కొంతమంది విశ్వాసం అప్పగించిన ఇది సరిగ్గా కాపుర పని చేయడు. అదే వాళ్ళ క్వాలిటీస్ అన్నీ కూడా గమనించి ఏం చేశాడు చెప్పండి? అబ్జర్వేషన్లో పెట్టాడు. చివరి వరకు ఏమైనా కాపాడుకుంటాడా అని ఛాన్స్ ఇచ్చాడు, కొన్ని సమయాన్ని ఇచ్చాడు, ఆయన కృపనిచ్చాడు. ఏ మాత్రం కూడా చివరికి యేసుక్రీస్తు ప్రభువు వారిని అప్పగించడానికి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేయటం ఏంటి? కోరుకున్నాడు. ఏమండి? ఆ రోమా ప్రభుత్వంతో ముడిపెట్టుకున్నాడు. ఏమండి? వారితో చేతులు కలిపాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ బోధకుడు ఎక్కడో చెప్పండి, నీ 30 వెండి నాణ్యాలు ఇస్తామని అన్నాడు. 30 వెండి నాణ్యాలకి
అమ్ముడు పోయి ఏం చేశాడు? యేసు ప్రభు వారిని అప్పగించేసాడు. యావత్ ఇది జరిగిపోవాలి. అయితే వీళ్ళు ఆ క్వాలిటీస్ ఏ మాత్రం కూడా లేవు. దేవుడికి సంబంధించిన క్వాలిటీస్ ఏది కూడా లేవు. మనలో కూడా దేవుడికి క్వాలిటీస్ కావాల్సిన ప్రతిదీ మనలో ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలును ఏలబోవు రాజుగా బెత్లెహేములో మన కొరకు ఆయన పుట్టాడు. ఆయనే రాజు, ఆయనే పరిపాలకుడు, ఆయనే న్యాయాధిపతి, ఆయనే జడ్జిమెంట్, ఆయనే మనకి రాజు. మన కొరకు పుట్టి ఉన్నాడు. యూదులు రాజు పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని అంటే, నువ్వు నిజంగానే యూదులకు రాజువా అంటే అవును నువ్వు అన్నట్టే అన్నాడు యేసుక్రీస్తు ప్రభువా. ఎందుకు పుట్టాడనంటే నీతిని అనుసరించడం కోసం ఆయన మన కొరకు పుట్టాడు. రేపు ఆ నీతి కార్యము జరిగించడం కోసం నీవు భయపడకుండా, నువ్వు తప్పిపోకోకుండా ఉండడం కోసం నీకు ఒక కాపరిని నియమించాడని కూడా ప్రభు మనకి తెలియపరిచాడు. అప్పుడు వరకు కూడా నువ్వు వెయిటింగ్ చేయి. ప్రాముఖ్యమైన మాట ఏంటి అంటే, ఎందుకు ఈ మాట వచ్చిందంటే, హేరోదు దినాల్లో హేరోదు తన జీవితం, తన పరిపాలనలో మరీ కఠినంగా ఉంది. నా ప్రజలు అవస్థపడుతున్నారు, నా ప్రజలు భయంకరమైన బానిసత్వంలోకి గురైపోయారు, కన్నీటితో, బాధలు, ఇబ్బందులు, సమస్యలతో కొట్టిమిట్టలాడుతున్నారు. అటువంటి పరిస్థితుల నుంచి నా ప్రజలను విడిపించాలని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డల తల్లి మరియన్న గర్భాన ఆయన జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. ఎక్కడ జన్మించాడు చెప్పండి? బెత్లెహేములో జన్మించాడు. ఆ బెత్లెహేములో ఎప్పుడైతే జన్మించాడో ఆ ఊరికి, ఆ నగరానికి, ఆ గ్రామానికి విలువ వచ్చింది. ఈరోజు నీకు విలువ రావాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలో పుట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నీ హృదయంలో పుడతాడో అప్పుడే నువ్వు విలువగా ఉంటావు. నువ్వు గొప్ప విలువైన వ్యక్తిగా మారిపోతావు. నువ్వు అంతే. నీలో పుట్టాలి అని అంటే ఏం చేయాలి చెప్పండి? పాప క్షమాపణ నిమిత్తం మారు మనస్సు పొంది నీ పాపాన్ని విడిచిపెట్టి నువ్వు ఎప్పుడైతే రక్షణ బాప్తిస్మను పొందుకుంటావో వీరి వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలో ఆయన పుడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే నీకు విలువ వస్తుంది. అప్పటి వరకు కూడా నీ జీవితం ఏమైపోతుందంట? చీకటం అయిపోతుంది. అంతే. నీ జీవితం వెలుగు రావాలి అని అంటే, నువ్వు వెలుగు సంబంధులు కావాలి అని అంటే, నీవు జీవం కలిగిన దేవునికి మార్గంలో నడుచుకోవాలని అంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలో పుట్టాలి. ఆయన బెత్లెహేములో పుట్టినట్టుగా ఏ విధంగా అయితే మనకి మార్గదర్శిగా మాదిరిగా మనకి చూపించాడో, ఈరోజు ఆ గ్రామానికి ఏ విధంగా అయితే విలువ వచ్చిందో, ఈరోజు నీ జీవితంలో కూడా విలువ రావాలంటే, నీ జీవితం కూడా ఒక గొప్ప విలువగా మాయమ అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలో పుట్టాలి. ఆయన పుడితే ఇక నీ జీవితంలో చింతే, యేసు పుట్టేనో చింతే లేదన్నట్టుగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పుట్టడం ద్వారా మనకి ఎన్నో లాభాలు ఏంటంటే, ఒకటి రక్షణ కలుగుతుంది, రెండు నీతి కలిగిన కార్యం మన జీవితంలో జరుగుతాయి, మూడవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే మనకి విలువ వచ్చింది. ఇన్ని విషయాలు, ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి అన్నమాట ప్రభు యొక్క జన్మించడం ద్వారా. ఇంకా చాలా ఉన్నాయి. సో కాబట్టి ప్రియులారా గమనించినట్లయితే ఒకే ఒక మాట మనం చదువుకొని నేను ముందుకు వెళ్తాను. చూడండి, మత్తయి సువార్తలోని 4వ అధ్యాయము చూడండి 16వ వచనంలో ఒక మాట అంటున్నాడు. నజరేతును విడిచి జేబేలు నఫ్తాలి అని దేశములలో ప్రాంతములను సముద్ర తీర మధ్య కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. బెత్లెహేములో ఏ విధంగా అయితే ఆయన పురి జన్మించాడో నజరేతులో పెరిగాడు. నజరేతులో పెరిగి అక్కడి నుంచి ఆ గ్రామాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడంట? చూడండి, నఫ్తాలి, జేబుల నఫ్తాలి అను దేశము ప్రాంతంలో సముద్రము తీరము అందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. ఎందుకు అక్కడ కాపురం ఉండాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, అక్కడ ఎందుకు కాపురం ఉన్నాడు, ఎందుకు స్థిరపడ్డాడు అని అంటే చూడండి,
నఫ్తాలి దేశమందు యోర్దాను కౌతులను సముద్ర తీరంలో అన్యజనులు నివసించి గలీల చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములను మరణ ఛాయను కూర్చున్న వారిని వెలుగు ఉదయించెను. దేవునికి స్తోత్రం. ఏ ఉదయించాడంట? వెలుగును ఉదయించెను. ప్రియులారా గమనించండి, బెత్లెహేములో ఉన్న ప్రజలను తెలియపరిచాడు. రేపు రాబోయే ఏలబోయే రాజు మీ కొరకు జన్మించాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారను తెలియపరచడం కోసం ఏం చేశాడు చెప్పండి? అక్కడ వాళ్ళందరికీ తెలియపరచడం కోసం అక్కడ కాపర్లను నియమించాడు. తెలియపరిచాడు. అక్కడి నుంచి నజరేతుకు వచ్చాడు. అక్కడ పెరిగాడు. పెరిగినంత కాలం పెరిగి ఏం చేశాడు చెప్పండి? అక్కడ ఆ ఊరిని విడిచిపెట్టి సముద్ర అవతల ఉన్నటువంటి జేబేలు ప్రాంతంలో, అనగా కపెర్నహూము అనే దగ్గరికి వచ్చి ప్రాంతానికి వచ్చి అక్కడ స్థిరపడ్డాడు. ఎందుకు స్థిరపడ్డాడు అంటే అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ చీకటిలో ఉండిపోయారు. ఏమైపోయారు? చీకటిలో ఉన్నారు. వాళ్ళు చీకటిలో మగ్గిపోతున్న ప్రజలు వెలుగును చూడాలని చెప్పేసి ఆ గ్రామంలో వెలుగును ఉదయించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ జన్మించాడు. ప్రజలందరికీ తెలియపరిచాడు. కాపరులను నియమించాడు. అక్కడి నుంచి వచ్చి నజరేతులో పెరిగాడు. అక్కడి నుంచి నజరేతు నుంచి వచ్చి విడిచిపెట్టి కపెర్నహూముకు వచ్చి స్థిరపడ్డాడు. ఎందుకు స్థిరపడ్డాడు అయ్యానంటే, ఇక లాభం లేదు, ఇక్కడ చీకటిలో మగ్గిపోతున్న నా ప్రజలు వెలుగు చూసేలా చేయాలి. వెలుగును చూడాలి. వాళ్ళు ఇక చీకటిలో పడిపోయి చీకటిలో మగ్గిపోతున్నారు. అంటే పాపంలో మగ్గిపోతున్నారు. పాపంలో ఉండిపోయారు వాళ్ళు. వీరు పాపంలో చనిపోవడం నాకు ఇష్టం లేదు. సో కాబట్టి వీరు రక్షణ పొందుకోవాలి, వెలుగును చూడాలి, గొప్ప సంతోషం వారిలో పుట్టాలని చెప్పి ప్రభు ఏం చేశాడంటే ఆ ప్రాంతంలో స్థిరపడ్డాడు. ఇక ఆ ప్రాంతంలో స్థిరపడ్డాడు. స్థిరపడి ఏం చేశాడంటే చూడండి, సముద్రం ఆ యొక్క చీకటిలో ఉన్నటువంటి ఆ ప్రజలు చూడండి, గలిలయ చీకటిలో కూర్చి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. ఇక అంతే, పాపంలో ఉన్న వారందరూ గొప్ప రక్షణ పొందుకున్నట్లుగా చూడండి, చీకటిలో ఉన్న వారందరూ గొప్ప వెలుగు చూసినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, బెత్లెహేములో పుట్టాడు, నజరేతులో పెరిగాడు, కపెర్నహూములోకి వచ్చి స్థిరపడ్డాడు. అక్కడున్న ప్రజలందరికీ గొప్ప వెలుగునే ప్రకాశించేటట్లుగా చేశాడు. ఆ వెలుగును చూసి అనేకులు సంతోషించారు. దేవునికి స్తోత్రం. ఆ ప్రాంతంలో వెలుగును ఏం చేశాడు చెప్పండి? వెలుగును పుట్టినట్లుగా ఈరోజు ప్రియులారా గమనించినట్లయితే దేవుడు మనతో చెప్పిన మాట, బెత్లెహేములో పుట్టాడు, నజరేతుకు వచ్చాడు, కపెర్నహూములో స్థిరపడ్డాడు. చీకటిలో ఉన్న ప్రజలందరూ గొప్ప వెలుగును చూశారు. వారి జీవితాల్లో గొప్ప వెలుగు పుట్టింది. వారి జీవితాల్లో గొప్ప ఆనందము కలిగింది. ఈరోజు మన జీవితంలో కూడా ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రియులారా గమనించండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలో పుడతాడో నీ హృదయం అంతా కూడా ఏమైపోద్ది చెప్పండి? చీకటి అంతా మాయమైపోయి వెలుగు ప్రకాశించి నీ జీవితమే మారిపోతుంది. చెప్పండి, నీ జీవితమే మారిపోతుంది అంతే. సో కాబట్టి మనం చేయవలసిన పని ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలో పుట్టాలి. నీ హృదయంలో పుట్టాలి అని అంటే నువ్వేం చేయాలి చెప్పండి? పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందాలి, రక్షణ పొందుకోండి, బాప్తిసం తీసుకోండి. ప్రభు గొప్ప మేలు నీ జీవితంలో చేయటానికి, గొప్ప కార్యాలు జరిగించడానికి అవకాశము కలుగుతుంది. అటు అవకాశాన్ని మనం జారి విడుచుకోకుండా సద్వినియోగం చేసుకుందాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుడు తన వాక్యాలు మన విటికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. కృప కలిగిన మా తండ్రి యేసయ్యా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీ కృపను బట్టి నా తండ్రి